స్తోత్రములు. హల్లెలూయ. క్రీస్తునందు ప్రియమైన వర్లారా, ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ ఆదరణ పొందుతూ బలం పొందుకుంటూ మరి ఆశీర్వాదకరంగా ఆత్మీయమైన మార్గాల్లో నడిపించబడుతూ విశ్వాసంలో స్థిరులై ముందుకి ప్రభు కృపను బట్టి ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ జీవిస్తున్న మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, దేవునికి స్తోత్రములు. హల్లెలూయ, హల్లెలూయ. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. శనివారపు ప్రత్యేకమైన ప్రార్థనా కూడికలో కొన్ని విషయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుంచి మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. దయచేసి శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ఆయన మాటలు మీ జీవితాలకి నిత్య జీవమును కలుగు చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడైన పేతురు అంటాడు, మనం మన ఇష్టానుసారంగా మన అడుగుజాడలో నడవకూడదు. మనము దేవుని అడుగుజాడలో నడవాలి, క్రీస్తు అడుగుజాడలో నడవాలి అని చెప్తా ఉంటున్నాడు. ఈరోజు చాలామంది మనం చూసినట్లయితే ప్రతి చోట మనం గమనిస్తాం, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అడుగుజాడలు నడుచుకుంటూ ఉంటారు. తండ్రి అలా నడిస్తే అలా నడుస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు అలా నడుచుకుంటే పిల్లలు కూడా అలా నడుచుకుంటారు. వాళ్ళు యథార్థంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా ప్రభు గారు జీవించినట్లయితే పిల్లలు కూడా యథార్థంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా జీవించడానికి తండ్రి అడుగుజాడలో నడుచుకుంటారు. పిల్లలు తమ తండ్రి అడుగుజాడలో నడుచుకుంటారు. ఎందుకని? వాళ్ళు ఎలా నడిచి వీళ్ళు అలా నడుస్తారు. తండ్రి బాగా త్రాగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు వాళ్ళ కుమారుణ్ణి కొంచెం 13-14 సంవత్సరాల కుమారుని పంపిస్తూ ఉండేవాడు. పోయి బాటిల్స్ అని ఇప్పుడు రోజు పోయి తెస్తూ ఉంటాడు. వాళ్ళ తండ్రి ఎలా నడుస్తున్నాడు చూస్తున్నాడు, ఆ తండ్రి తెచ్చిస్తున్నాడు. అలాగే వాడు కొంచెం వయసు వచ్చేసరికి వాళ్ళ తండ్రి అడుగుదాడు నడిచి, అలాగే వాడు కూడా త్రాగుబోతు అయిపోయాడు. ఏంటిరా నువ్వు ఇలా త్రాగుబోతు అయిపోయావు, ఎందుకు ఇలా త్రాగావంటే, మా తండ్రి త్రాగుబోతుగా ఉన్నాడు, అలా తాగుతున్నాడు, నాకు అలవాటు అయిపోయింది, అట్లాగా ఆయన అడుగుజాడలు నడుచుకుంటున్నాను, మరి నేనేం చేయను, నాకు అట్లా అలవాటు అయిపోయింది అంటున్నాడు. మరి ఒకసారి ఒక తల్లి నది ఒడ్డున బట్టలు ఉతుకుతానికి తన కుమారుని కూడా 7 సంవత్సరాల కుమారుని కూడా తీసుకెళ్ళింది. అక్కడ కూర్చోబెట్టిన ఆయన అక్కడ కూర్చోరా అని ఎదురుగా కూర్చోబెట్టి బట్టలు ఉతుకుతూ ఉంది నదిలో. ఆ నదిలో ఒక పనస పండు కొట్టుకొచ్చింది. కొంచెం దగ్గరగా కనపడుతుంది పనస పండు. ఈమెకి పనస పండు అంటే మహాప్రాణం అంట, ఇష్టమైతే ఆ బట్టలు పక్కన పడేసి తన కుమారుని చూడకుండా అక్కడే కూర్చుని ఆడాడికి వెళ్తాడు అనుకుని తల్లి గబుక్కని నదిలో నీళ్ళలోకి దిగి కొంచెం లోతుకి వెళ్ళింది. ఆ పనస పండు పట్టుకుందాం అనేది కొంచెం జారి అటు ముందుకి ఇంకా అటు వెళ్ళింది. ఆ పనస పండు వెళ్తుంటే నీళ్ళలోకి, ఆ వరవలోకి అట్లా నీళ్ళలో కొట్టుకెళ్తామంటే అది ఎంత దూరం వెళ్తుంది, ఇక కుమారుని అన్ని మర్చిపోయింది. ఆ తల్లి దాన్ని వెంటాడుకుంటూ ఈత వేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాన్ని పట్టుకుంటానికి వెళ్ళింది. మొత్తం మీద ఎవరికి వెళ్ళి దాన్ని పట్టుకుంది.
తిరిగి వచ్చిన తర్వాత చూస్తే కుమారుడు లేడు. ఏమయ్యాడు అని చూస్తే ఆడున్నాడు. తన తల్లి నీళ్ళలో దిగడం చూసి ఆ కుమారుడు కూడా తల్లి అడుగు జాడలో నడిచాడు. మెల్లగా ఆమె వెనకాలే వీడు దిగాడు. ఆమె చూడలా. పనసపండు కోసం పరిగెత్తింది. పనసపండు కోసం తను వెళ్ళింది. కానీ తన కుమారుడు నీళ్ళలో దిగాడు. ఆ వెనకాలే దిక్కుంటూ వెళ్ళిపోయాడు. నీళ్ళలో కొట్టుకుపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరి అడుగుజాడలో నడవాలి? మనం నడవలసిన అడుగుజాడలు ఎవరి? మనం మనుషుల అడుగు జాడల్లో కాక దేవుని అడుగు జాడల్లో మనం నడిచినట్లయితే మన జీవితంలో అనేక ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకుంటాం, అనుభవిస్తాం. అందుకే దైవజనుడు పేతురు అంటాడు, చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుకుందాం. క్రీస్తు కూడా బాధపడి మీ కొరకు మీరు ఆయన అడుగు జాడలేందో నడుచుకోనవలెనని మీకు మాదిరి ఉంచిపోయాను. చూశారండి? ఆయన అడుగు జాడలేందో మీరు నడుచుకున్నట్లు యేసు ప్రభు ఒక మాదిరి ఉంచిపోయాడు. యేసు ప్రభు నడిచిన నడకలో, ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలములో ఆశీర్వాదము, దీవెన, మేలు, క్షేమం కలిగినాయి. ఆయన్ని నిలువెల్లా పరీక్షించారు. ఆయన వేసే ప్రతి అడుగును ప్రజలు పరీక్షించారు, పరిశోధించారు. అధికారులు, అధిపతులు ఆయనలో ఏ పాపము లేనివాడిగా, పరిశుద్ధునిగా ఆయన నిరూపించబడ్డాడు. ఆయన అడుగు జాడలో మనం నడవాలి అని మనకు మాదిరిగా ఉంచిపోయాడు అంటాడు దైవజనుడు. మనం ఎవరు అడుగు జాడలు? మనుషులు అడుగు జాడలు కాదు. మనకి ఇష్టం వచ్చిన వారు అడుగు జాడలే కాదు. మనకు నచ్చిన వారు అడుగు జాడలే కాదు. మనకు మెచ్చిన వారు అడుగు జాడలే కాదు. మనం పొగుడుతూ ఉన్నవారు అడుగు జాడలే కాదు మనం నడిచేది. మనం యేసు క్రీస్తుకు అడుగు జాడలో మనం నడిచినట్లయితే, ఆయన అడుగు జాడలు అనుసరించి మనం జీవించినట్లయితే, మన జీవితాల్లో గొప్ప మేలును, గొప్ప క్షేమాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొంచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి. యేసు క్రీస్తుకు అడుగు జాడల్లో ఆయన ప్రతి విషయంలో తండ్రి చిత్తానుసారంగా, తండ్రికి మహిమకరంగా ఆయన నడుచుకున్నాడు, నడిచారు. అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ప్రభు జయం పొందుకున్నారు. అద్భుతాలు, మహత్కాలు చేసి ఆయన మహిమను కనపరిచారు. యేసయ్య అడుగు జాడల్ని యేసు ప్రభు శిశువులు అనుసరించి నడిచారు. ఆయన వెంబడించారు, ఆయన అనుసరించారు. ఆయన కొరకు సమస్తమును త్యజించారు. ప్రియమైన వారు, యేసయ్య నీ కొరకు, నా కొరకు సిలువలో రక్తం కార్చి ప్రాణం ఇచ్చారు. ఆయన చనిపోయారు, 3వ రోజున లేచారు సజీవుడిగా. లోకాన్ని జయించారు, మరణాన్ని జయించారు, పాపాన్ని జయించారు. రోగాన్ని, వ్యాధులను, బాధలను, శ్రమలను, కన్నీటిని, శత్రు కార్యములను ఆయన జయించి విజయోత్సవంతో నడిపించారు. ప్రభు ఈ లోకంలో ఆయన ఎలాగూ నడుచుకున్నారో మాదిరిగా మనం కూడా అలా నడుచుకోవాలి. ఆయన పరిశుద్ధంగా నడుచుకున్నారు, పరిశుద్ధంగా జీవించారు, పరిశుద్ధంగా బ్రతికారు. ఆయన మహిమను, ప్రభావాన్ని ప్రజలకు ప్రత్యక్షపరిచారు లోకానికి. ఆయన పరిశుద్ధమైన అడుగుజాడలో మనం నడుచుకోవాలి. మనము కూడా పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి, భక్తి కలిగి ఆయన మార్గాల్లో మనం నడుచుకోవాలి. అడుగుజాడల్లో, ఆయన పరిశుద్ధమైన అడుగుజాడల్లో మనం నడుచుకున్నట్లయితే మనం కూడా క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, ప్రభు కృపలో నెమ్మదిని పొందుకుంటాం. ఆయన పరిశుద్ధుడు,
ప్రభు చెబుతూ ఉన్నారు, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉన్నది. నేను పరిశుద్ధుడని ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధంగా నడవండి. మాటలో, ప్రవర్తనలో, చూపులో, తలంపులో, ఆలోచనలో ప్రభువుకు మాదిరిగా పరిశుద్ధమైన ఒక జీవితాన్ని మనం జీవించాలని ప్రభు మనకు మాదిరిగా ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని అడుగుచాడల్లో మనము కూడా మన జీవితాన్ని ఆయన కృపకు అప్పగించుకొని మనల్ని పరిశుద్ధపరచుకొనచ్చు. వాక్యం ద్వారా, రక్తము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రతిరోజు మనల్ని పరిశుద్ధపరచుకొనచ్చు. ప్రభు యొక్క అడుగుజాడల్లో, ఒక పరిశుద్ధమైన మార్గంలో, పరిశుద్ధమైన అడుగుజాడల్లో మనం నడుచుకున్నట్లయితే మనం క్షేమాన్ని పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మనం గమనించినట్లయితే ఆయన అడుగుల జాడల సారము వెదజలుచున్నదంట. ఆయన అడుగుల జాడల సారం. కీర్తనకారుడు అంటాడు, నీ జాడల సారము వెదజలుచున్నది. యేసు క్రీస్తుని గురించిన జాడలు, యేసు క్రీస్తుని గురించిన జాడల సారాలు ఆయన అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఆయన గురించిన ఆ కీర్తి, ఆ సాక్ష్యం, ఆయన మహిమా కార్యాల ప్రత్యక్షతను ప్రజలకు ప్రభావితం అయిపోయింది. ప్రపంచాన్ని ప్రభావితం, లోకమును ప్రభావితం అయింది. ఆయన అడుగు జాడల సారలు, ఆయన జాడల సారలు వెదజల్లాయి, వ్యాపించాయి. ఎక్కడికి వెళ్ళినా యేసయ్య, యేసయ్య బోధకుడు, రక్షకుడు, నజరేయుడైన యేసు ఆయన మాటలోను, క్రియలోను ఆయన గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆయన ఎటు వెళ్ళినా ఆయన వెంబడి ప్రవాహంలాగా ప్రజలు వచ్చి ఆయన వెంబడిస్తున్నారు. ఆయన జాడల సారలు వెదజల్లబడ్డాయి, వ్యాపించాయి నలుదిక్కులు. ఆయన వెంబడించిన ప్రజలందరూ రక్షణ పొందారు, మారు మనసు పొందారు, ఆశీర్వదించబడ్డారు, స్వస్థత పొందారు, విడుదల పొందారు, విమోచన పొందారు. ఆయన పరిశుద్ధమైన ఆ పరిశుద్ధతను ప్రజలు ఆస్వాదించారు. ఆయన మాటలో ఉన్న ఆ పరిశుద్ధమైన జీవమును ఆస్వాదించారు, అనుభవించారు. ఆయన జాడల సారలు వెదజలుచున్నవి, విస్తరించే, వ్యాపించే. 85వ కీర్తన 8వ వాక్యం చదవండి. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిస్తాడు. వారు మరలా బుద్ధిహీనులు కాకున్నట్లు మన దేశములో దేవుని మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. చూచారండి, ఆయన భక్తులతో, ఆయన భక్తులకు ఆయన శుభవచనం పలుకుతున్నాడు. శుభవచనాలు, ఆశీర్వాద వచనాలు, మంచి సంతోషకరమైన కార్యములు, విషయాలు చెబుతున్నారు. ఆయన భక్తులకు ఆయన సెలవిస్తున్నారు. ఏమని? దేశములో మహిమ కనపరుస్తున్నాడు. దేశంలో, నీ కుటుంబంలో, నీ దేశంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో దేవుని మహిమ ప్రభావితమైనట్లుగా, ప్రసరించబడినట్లుగా, ప్రత్యక్షపడినట్లుగా ఆయన మహిమను కనుపరుస్తున్నాడు ఆయన భక్తులకు. ఆయన అనుసరించే వారికి, ఆయన అడుగుజాడలు అనుసరించే వారికి దేవుని మహిమను కనుపరుస్తున్నాడు. ఆయన మహిమ ఆయన ప్రత్యక్షపరుస్తున్నాడు.
మోషే దేవుని అడుగుజాడలు నడిచాడు, దేవునికి లోబడ్డాడు, సాత్వికుడిగా జీవించాడు. దేవుని మహిమను మోషేకి దేవుడు కనపరిచాడు. ఆయన మహిమను ఆయన కనపరిచాడు. ఆయన మహిమ దేశములకు ఆయన మహిమ కనుపరుస్తాడు. దేశంపై ఆయన మహిమను ప్రత్యక్షపరుస్తున్నాడు. ఆయన మహిమను చూస్తాం, ఆయన ప్రభావాన్ని చూస్తాం, ఆయన బలమును శక్తిని చూస్తాం. ప్రభువా, నీ బలమును, నీ ప్రభావాన్ని, నీ మహిమను చూడవాలని నేను ఆశపడుతున్నాడు దావీదు. దేవుని మహిమను దావీదుకు దేవుడు కనపరిచాడు. దేవుని ప్రత్యక్షం దావీదుకు దేవుడు కనపరిచాడు. ఆ మహిమ దేశం పైన దిగి వస్తుంది. ఆ మహిమ నీ కుటుంబం పైన ప్రత్యక్షపరచబడుతుంది. ఆ మహిమ నీ జీవితంలో నీవు అనుభవిస్తావు, నువ్వు చూస్తావు. ఆయన శుభవచనం చెబుతున్నాడు. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి అందరికీ సమీపంగా ఉందంట. ఎవరికి సమీపంగా ఉంది? దేవునికి భయం లేకుండా, భక్తి లేకుండా, విచ్చలుగా తిరిగే వారికి కాదు, ఆయనకు భయపడు వారికి అందరికీ ఆయన రక్షణ సమీపంగా ఉంది. ఆ రక్షణ సమీపంగా ఉంది. ఆయనకు భయపడి, ఆయనకు లోపడి, ఆయనకు విధేయత కలిగి ఆయన అడుగుజాలు నడుచుకున్న వారందరికీ ఆయన రక్షణ సమీపంగా ఉండి వారిని నడిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. చదవండి 12వ వాక్యం. మన భూమి దాని ఫలమునిచ్చును, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడల్లో అది నడుచును. నీతి ఆయన ముందు నడుస్తుంది. ఆయన ముందు నడిచిన మన భూమి ఫలిస్తుంది. ఫలం, నీతి ఫలం. నీతినిత్తుడు వాడు నీతి ఫలమును పొందుకుంటాడు. నీతినిత్తుడు నీతి అనే పంటను కోస్తాడు. నీతి ఫలం, ఆయనలో ఉన్న నీతి ఫలం, ఆశీర్వాద ఫలం, ఆ కృపా ఫలం, ఆత్మీయ ఫలం మన జీవితం, మన దేశంలో పండుతుంది. మన భూమిలో మన భూమి, మన హృదయం అనే భూమిలో నీతి ఫలం పండుతుంది. నీతి ఫలం ఫలిస్తుంది. ఆ నీతి మన హృదయంలో దాగి ఉండాలి, స్థిరపరచాలి. నీతిని ఆయన స్థాపించాడు మనలో. ఆయన నీతికి స్థాపనకర్త, ఆయన నీతిమంతుడు. ఆ నీతిని సర్వ ప్రపంచానికి ప్రత్యక్షపరచడానికి నీతి అవతల జరగడమని ఆయన నీతి బాప్తిస్మం పొంది ఆ నీతిని సర్వ ప్రపంచానికి వెల్లడిపరిచాడు. ఆయన నీతి వెల్లడెగుచున్నది. ఆయన నీతి మన భూమి ఫలిస్తుంది, నీతి ఫలములు ఫలిస్తుంది. ఆయన నీతి ఆయన ముందర నడుస్తుంది. ఆ నీతిమత్వం కలిగి నీతిమంతులుగా మనం జీవించాలి, నీతిమంతులుగా బ్రతకాలి. ఆయన నీతిమంతుడు. పిలాతు భార్య అంటుంది, ఏమండి రాత్రి కలలో నేను దర్శనం పొందాను, కళ పొందాను, ఆ నీతిమంతుని జోలికి మీరు వెళ్ళొద్దండి. ఆయన నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు, నీతిని కలిగిన వాడు. ఆ నీతిమంతుడు జోలికి వెళ్ళదు. ఆ నీతిమంతుడు అడుగుజాడలో మనం నీతిగా, యథార్థంగా, నీతిగా, భక్తిగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఆయన అడుగుజాడలో మనం నడవాలి. ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. మనము కూడా ఆ నీతిని యేసుక్రీస్తు రక్షణ ద్వారా మనం పొందుకోవాలి. పాప క్షమాపణ పొంది బాప్తిస్మం పొందిన ద్వారా మనం నీతిమంతులు తీర్చబడుతున్నాము. ఆ నీతిని మనం ధరించుకున్న వారమై, క్రీస్తు యేసు నీతిని ధరించుకున్న వారమై మనము క్రీస్తు యేసు అడుగుజాడలో మనం నడుచుకోవాలి. ఆ నీతిని అనుసరిస్తూ నీతిమంతులుగా భూమి మీద మనం నడుచుకోవాలి. ఆ నీతిని ప్రత్యక్షపరచాలి జనముల మధ్యలో. ఆమేన్. ఆయన నీతి నీకు ముందర నడుస్తుంది. అది ఆయన అడుగుజాడలో నడుస్తుంది.
ఆ నీతిని నేను ధరించుకోవాలి, ఆ నీతిని నువ్వు ఆస్వాదించాలి, నీతి మార్గములో నడుచుకోవాలి. నీతి మార్గములలో ఆయన నడుచుకున్నాడు, ఆయన నీతిమంతుడు. ఆ నీతిని అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయన కృపలో నువ్వు ఫలించి వర్ధిల్లెదవుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక మాట ఉంది, కొరవ కుమారులు మాట రాస్తున్న కీర్తన 44వ కీర్తనలో చూడండి 18వ వాక్యం. మా హృదయం వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, శ్రమ వచ్చింది, నింద వచ్చింది, అవమానం వచ్చింది. అయినా దేవా, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. మా అడుగులు నిన్ను అనుసరించి నడిచాయి. బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెడతారు చాలామంది. దేవుని దూరంగా పరుగులెత్తారు, దేవుని దూరంగా జీవిస్తారు, దేవుని మందిరానికి విడిచిపెడతారు, వాక్యాన్ని ధ్యానించరు, ప్రార్థన చేయరు. మాకు శ్రమ వచ్చింది, మాకు కష్టం వచ్చింది, మాకు బాధ వచ్చింది, మాకు పలానా నింద వచ్చింది, పలానా అవమానం వచ్చింది, పలానా మాకు నష్టం వచ్చింది వ్యాపారంలో, ఏదో ఒకటి చెప్పి మేము దేవుణ్ణికి అనుసరించమని ఆయన అడుగుజాడలో దేవుని దగ్గరకు వచ్చి మాకు ఏం కలుగుతుంది, మాకేం వచ్చింది అంటామంటారు. వీళ్ళంటారు మాకు శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఎన్ని వచ్చినా మా హృదయము మేము వెనుకకు తీర్చుకోవాలా, నీకు విరోధంగా వెనుకకు మరలేదు. మేము నీ అడుగు జాడలను అనుసరించి నడుచుకొనిచున్నవి మా పాదములు, మా అడుగులు. ప్రైజ్ ద లార్డ్. అందుకని యోబు అంటాడు, నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడుచుకొనిచున్నవి. నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడుచుకొనిచున్నమంటాడు యోబు. చదువుకున్న తర్వాత 23:11 యోబు గ్రంథంలో, నా అడుగు జాడలు, నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడుచుకొనిచున్నవి. యోబుకు శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, నింద వచ్చింది, అవమానం వచ్చింది. ఆయన యోబు అంట, దేవుని అడుగు జాడలను విడువక ఆయన అడుగు జాడల్లోనే నీతిని, యథార్థతను, భక్తిని కాపాడుకొని నడుచుకుంటున్నాడంట. యోబుకు దేవుడి మహిమను కనుపరిచాడు. ఆయన ప్రత్యక్షను కనుపరిచి యోబును దేవుడు స్వస్థపరిచి మరలా క్షేమస్థితిని అనుగ్రహించి రెండింతలుగా ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని, ప్రభు క్షేమస్థితిని దేవుడు యోబుకి కలుగు చేశాడు. పోగొట్టుకున్న వాటన్నిటిని మరలా యోబుకి రెట్టింపుగా అనుగ్రహించాడు. దేవుని మహిమను ఆయన కనుపరిచాడు. ఆ నీతిని విడువల, ఆ నీతిమంతుని అడుగు జాడలను విడువక యేసయ్య అడుగు జాడల్లో నడిచాడు. నా పాదములు వెనుక్కు మరలేదు. కొరవ కుమారుడు మా పాదములు వెనుక్కు మరలిపోలేదు, నడుచుకొనిచున్నవి. ఎందుకని? 2వ వాక్యం 3వ వాక్యం 44వ కీర్తన. కాదు, వారి బాహు వారికి జయము ఇవ్వలేదు. నీ వారిని కటాక్షించింది కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయమును అనుగ్రహించెను. దేవా, మా పితరులను నీవు నడిపించావు. మా పితరులను నీవు ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లుగా చేశావు. మా పితరులను అనుసరించారు. మా పితరుల యొక్క బాహుబలము కానీ, మా పితరుల యొక్క బలము కానీ, మా పితరుల యొక్క శక్తి కానీ వారికి జయమివ్వలేదు. అన్ని జనులను నువ్వు చెదరగొట్టావు, వెళ్ళగొట్టావు వారి దగ్గర నుంచి.
నీ బాహుబలమే, నీ దక్షిణాస్తమే, నీ ముఖకాంతియే మా పితరులకు అలనాడు విజయం ఇచ్చింది, జయమిచ్చింది, నడిపించింది. అలాగుననే మేము కూడా మీ అడుగు జాడలను విడువక మా పాదములు నడుచున్నవి. దేవా, మాకు సహాయం చేయము, మమ్మల్ని కనికరించము అని వారు దేవుణ్ణి వేడుకుంటున్నారు. దేవుడు వారికి సహాయం చేసి వారి కృపనిచ్చి ఆయన మహిమను ప్రత్యక్షపరిచి ఆయన ముఖకాంతిని ప్రత్యక్షపరిచి ఆయన దక్షిణాస్త బలం చేత ఆయన వారిని నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనము క్రీస్తు యేసు అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. అబ్రహాము విశ్వాసం యొక్క అడుగు జాడలను అనుసరించి నడిచాడు, అనేకులకు తండ్రిగా మార్చబడ్డాడు. విశ్వాసపు అడుగు జాడలు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాల వయసు గలవాడు అబ్రహామును దేవుడిని పిలిచాడు. అబ్రహాం నన్ను వెంబడించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, బలమైన గొప్ప జనముగా నేను మారుస్తాను, అనేకులకు ఆశీర్వాదకరంగా నేను మారుస్తాను, అనేకులు దీవెనకరంగా నేను మారుస్తాను, నన్ను వెంబడించు, నిన్ను ఆస్వాదించే వారిని ఆస్వాదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను, నీ ద్వారా భూలోకములో సకల జాతుల వంశముల ప్రజలందరూ ఆశీర్వదించబడతారని అబ్రహాముతో దేవుడు మాట ఇచ్చాడు, సెలవిచ్చాడు, మాట్లాడాడు. తాను ఎక్కడికి వెళ్ళవలెనో తాను ఎరుగకయే అబ్రహాము దేవుణ్ణి వెంబడించి ఆయన అడుగు జాడల్లో విశ్వాసముతో నడిచాడు. విశ్వాసముతో అబ్రహాము నడిచాడు. పిలిచాడు, పలానా చోటకి రా, పలానా ఊరికి రా అని పిలవాల. రామ్మన్నాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. ఎలా నడిచావయ్యా అబ్రహామా అంటే, దేవుణ్ణి విందు విశ్వాసముంచి విశ్వాసముతో నేను ఆయన వెంబడించాను, ఆయన అడుగు జాడలో నడిచాను, ఆయన వెంబడించి నడిచాను. పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, పిలిచిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నన్ను విడువడు, నన్ను ఎడబాయుడు, నిశ్చయముగా నన్ను ఆస్వాదిస్తాడు, బలమైన గొప్ప జన్మగా నన్ను మారుస్తాడు, అనేకులు దీవెనకరంగా నన్ను మారుస్తాడని విశ్వాసపు అడుగు జాడలో అబ్రహాము నడిచాడు. దేవుని యందు విశ్వసించి ఆ విశ్వాసము ద్వారానే అనేకులకి విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. నీవు అనేక జనములకు తండ్రిగా మార్చబడతావు. నీ పేరు అబ్రహాం అనబడుతుంది అని దేవుడు సెలవిచ్చాడు అబ్రహాం. అందుకనే ఆధారం లేకపోయిన వృద్ధాప్యంలో 100 సంవత్సరాల వయసులో దేవుడు నీ కుమారుని ఇస్తానని వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం యందు విశ్వసించి ఆ వాగ్దానం ద్వారా అబ్రహాము శారమ్మ బలం పొందుకుని శక్తిని పొందుకుని ఇస్సాకుని కన్నారు. ఇస్సాకుని తను పొందుకున్నాడు. విశ్వాసం ద్వారా ఇస్సాకుని అబ్రహాము పొందుకున్నాడు. ఆ ఇస్సాకు పెరిగి పెద్దవాడేప్పుడు దేవుడు అబ్రహాముకి చెప్పాడు, నీ కొడుకుని బలివ్వమని. ఒక్కగానొక్క కుమారుని బలివ్వమంటున్నాడు. నాకు ఎవరున్నారు, దేవుడే కదా ఇచ్చింది, దేవుడు ఎందుకు తీసుకుంటున్నాడు అని అడగల. బలివ్వమంటే బలిపీఠ మీద తీసుకొచ్చి బలిపీఠ మీద పెట్టాడు. ఏమిటి నీ విశ్వాసం అబ్రహాం అంటే, నేను విశ్వసించిన దేవుడు
నేను ఆయన అడుగు జాడలు నడుచుకుంటున్నాను, ఆయన అడుగు నడుచుకున్న నా దేవుడు నేను విశ్వసించాను. నేను విశ్వసించిన దేవుడు ఏమంటే సర్వశక్తిమంతుడు, ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడు, సృష్టికర్త. నా కుమారుని ఇస్సాకుని బలిస్తా. అయితే అతడు బలిపీఠం మీద బలిచ్చినప్పుడు బూడిదగా మార్చబడతాడు. ఆ బూడిదల నుంచి, మృతుల లోకం నుంచి నా కుమారుని మరలా నాకు సజీవుడిగా నాకు అనుగ్రహించగలిగిన శక్తిమంతుడు, నేను విశ్వసించిన నా దేవుడు, నన్ను పిలిచిన దేవుడు. అబ్రహాము నమ్మి విశ్వసించి విశ్వాసముడి మీద నడిచి విశ్వాసం ద్వారా ఇస్సాకుని మరలా, కృప ద్వారా విశ్వాసం ద్వారా ఇస్సాకుని మరలా పొందుకున్నాడు. దేవుడు చూశాడు అబ్రహాము విశ్వాసుని, అబ్రహాము నీతిని, అబ్రహాము యథార్థతను, అబ్రహాము యొక్క భక్తిని చూశాడు. ఆ విశ్వాసాన్ని చూసి అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహాము ఆగు, నీ కొడుకు మీద చేయవేయద్దు. ఇస్సాకు ప్రతిగా ముళ్ళ పొదలో ప్రత్యక్షమైంది గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లని బలి. నీ విశ్వాసాన్ని నేను మెచ్చుకున్నాను. నీ విశ్వాసమే నీ కుమారుని మరలా నీకు అనుగ్రహించింది స్వాచ్ఛంగా. విశ్వాసం ద్వారా ఇస్సాకుని మరలా దేవుడు సజీవుడిగా అబ్రహాం పొందుకున్నాడు. సకల జాతుల ప్రజలకు ఆశీర్వాదకరంగా దేవుడు అబ్రహాం వంశాన్ని మార్చాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారి జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును మీరు శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ప్రైజ్ ది లార్డ్. మీకు నాయకులుగా ఉండి మీకు బోధించారే, ఉపదేశించారే దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని, వాక్యాన్ని ఉపదేశించి వారు విశ్వాసంతో నడుచుకున్నారే, వారి ప్రవర్తన ఫలమును మీరు ఎరిగి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మన పితరులు అపోస్తులు యేసుక్రీస్తును అనుసరించి ఆయన వాక్యాన్ని బోధించి ఆయన వాక్యాన్ని అనేకులకు ప్రకటించి విశ్వాసపు అడుగుజాడల్లో నడిచారు. వారి ప్రవర్తన ఫలమును మీరు చూడండి. వారి ప్రవర్తన ఫలమును మీరు చూసి మీరు కూడా ఆ విశ్వాసం అనుసరించి విశ్వాస మార్గాల్లో మీరు నడుచుకునండి. మన పితరుడు అబ్రహాము విశ్వాసపడుగు నడిచి దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడు. దేవునికి ప్రియుడిగా, స్నేహితుడిగా మార్చబడ్డాడు. దేవుని ద్వారా వాగ్దానం పొంది ఆశీర్వాదించబడ్డాడు. అనేకులు జనముల తండ్రిగా మార్చబడ్డాడు. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు వాక్యాన్ని బోధించాడు, ప్రకటించాడు, సత్యాన్ని బోధించాడు, ప్రకటించాడు. ఆ ప్రవర్తన ఫలం మన పితరులు, మనం బోధించిన నాయకుల ప్రవర్తన ఫలం మనం గుర్తించి వారి అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి. దైవజనులు యేసయ్య గారు దేవుని కృపకు పాత్రుడిగా మార్చబడ్డాడు. ఆయన కృపను అనుసరించి విశ్వాస అడుగుజాడల్లో ఆయన బ్రతికినంతకాలం ఆయన సేవలో ముందుకు కొనసాగాడు ధైర్యంగా. జీవితాన్ని, పరిశుద్ధతను, పవిత్రత, నీతిని, యథార్థను, భక్తిని అనుసరించి ప్రపంచానికి సవాలుగా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, బోధించాడు. ఆయన బోధించినట్లనే ఆయన అడుగుజాడలో నడిచారు. విశ్వాసం మనం బోధించిన నాయకులు, మన విశ్వాసం బోధించిన ఆత్మీయ తండ్రులు వారి ప్రవర్తన ఫలమును గమనించి ఆ విశ్వాసం అడుగుజాడల్లో నువ్వు నడవాలి. ఒక విశ్వాసకు దేవుని బిడ్డగా నువ్వు నడిచినట్లయితే దేవుని యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాద ఫలమును నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. మీ విశ్వాసంలో స్థిరులై ఉండండి. మీ విశ్వాసంలో మీరు అభివృద్ధి పొందండి. విశ్వాసమందు వేరుపారి అభివృద్ధి పొందండి, వృద్ధి చెందండి. విశ్వాసమందు స్థిరులై ఉండి
దేవుని కృపలో నిలిచి ఫలించండి. ఆయన మనల్ని పిలిచిన వాడు, నమ్మదగిన వాడు, పరిశుద్ధుడు. ఆ మహిమగల రాజ్యంలో రోజున నిత్య రాజ్యంలో మనందరిని స్థిరపరిచి, ఆ కృపగల రాజ్యాన్ని మనందరిని వారసునిగా మార్చి, ఆ నిత్యత్వానికి మనం తీసుకెళ్ళడానికి ఆయన సమర్థుడైన దేవుడిని విశ్వసించి, మన ప్రభు అని యేసుక్రీస్తు యొక్క విశ్వాస అడుగుజాడలో, పరిశుద్ధుల అడుగుజాడలో, పవిత్ర అడుగుజాడలో మనం నడవాలి. అబ్రహాం విశ్వాసం ఏంటంటే, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణములో నేను ప్రవేశించాలి, ఆ పునాదులు గల పట్టణం నేను చూడాలి, ఆ పునాదులు గల పట్టణం నేను ఉండాలని ఒక విశ్వాసముతో అబ్రహాము దేవుణ్ణి అడుగుజాడల్లో విశ్వాసముతో ఆయన అడుగు నుంచి ఆయన అడుగుజాడలు నడిచాడు. విశ్వాసపు అడుగుజాడలు. ఆ నిత్యత్వములో యెరూషలేము, నూతన యెరూషలేములో, ఆ పరిశుద్ధ పట్టణంలో మనము కూడా మన పితరులను అనుసరించి ఆ పరిశుద్ధుల విశ్వాస అడుగుజాడలో మనం నడిచి ఆ క్రియాఫలం, ఆ ఆత్మీయమైన క్రియాఫలం, విశ్వాస ఫలం పొందుకుని ప్రభువుని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. పరిశుద్ధమైన నీతి మార్గంలో ప్రభు విశ్వాసంతో ముందుకు నడవాలి. ఆమేన్. అందుకని పౌలు అంటాడు, తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. ఆయనను నిత్య జీవము నిమిత్తము తాను విశ్వసించబో వారికి మీరు మాదిరిగా ఉన్నట్లుగా యేసుక్రీస్తు పూర్ణమైన దీర్ఘశాంతమును ఆయన నా యందు కనుపరచట్లు నా యందు కృప చూపాను. ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవము పొందుకొనుటకు విశ్వాసము అడుగుజాడలో నిత్య జీవాన్ని పొందుకు అబ్రహాం మన పితరులు ఆ నిత్య జీవాన్ని పొందుకు, పౌలు ఆ నిత్య జీవాన్ని పొందుకు, మన పితరులు ఆ నిత్య జీవాన్ని పొందుకొందుకు విశ్వాసపు అడుగుజాడలో నడిచారు. ఆ నిత్య జీవాన్ని పొందుకున్నారు. ఆ నిత్య జీవపు మార్గంలో మనం పొందుకుంటూ మనము కూడా వారి విశ్వాసపు అడుగుజాడల్లో తొలగిపోకుండా ఆత్మీయతలో, పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో, భక్తిలో మనం ముందుకు నడుచుకుని ప్రభువుకు మహిమకరంగా జీవించినట్లయితే ఆ నిత్య జీవార్థమైన ఆ మహిమగల ఫలమును పొందుకుంటాం. ఆ నిత్య జీవార్థమ రాజ్యంలో ప్రభువుతో కూడా మనం నివసించడానికి ప్రభు కృపలో విశ్వాసముతో ముందుకు కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్. 3వదిగా మరొక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుందాం. మేము ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడలేందే నడుచుకొనలేదా చాలు. ప్రైజ్ ది లార్డ్. పౌలు అంటాడు, తీతైనా, తిమోతైనా, పౌలు, శీలైనా మేమందరము ఒక్క ఆత్మ యొక్క అడుగుజాడలు నడుచుకున్నాం. ఆత్మ యొక్క అడుగుజాడలు నడుచుకున్నాం. పరిశుద్ధాత్మ యొక్క అడుగుజాడలు మేము నడుచుకున్నాం. ఆ ఒక్క ఆత్మ ద్వారానే మేము నడుచుకుంటున్నాము. ఆత్మ ద్వారానే మేము ప్రవచిస్తున్నాము, మాట్లాడుతున్నాము, నడిపించబడుతున్నాం. దేవుని ఆత్మ మమ్మల్ని ఎలాగ నడిపిస్తుందో అలాగ నడుచుకుంటున్నాం మేము. దేవుని ఆత్మ మాకు ఏది బోధిస్తుందో దాన్ని బోధిస్తున్నాం మేము. ఆత్మము నడిపించిన ప్రకారము ఆత్మకు లోబడి ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాం. అందుకనే ఆత్మానుసారులు, ఆత్మ పొందిన వారు ఆత్మానుసారులు ఆత్మను అనుసరించి నడుచుకుంటారు. శరీరానుసారులు శరీరమును అనుసరించి నడుచుకుంటారు. ఆత్మచేతను నింపబడి ఆత్మచేత బలం పొందుకుని, ఆత్మచేత శక్తిని పొందుకుని, ఆత్మ అభిషేకమును పొందుకుని ఆ ఆత్మచేతను నడిపించబడాలి ప్రభు రాకడ వరకు. ఒక్క ఆత్మచేత నడిపించబడుతున్నాం అంటారు దైవజనుడు. ఈ రోజున ప్రియమైన దేవుని కూడా మనం ఎవరి చేత నడిపించబడుతున్నాం అంటే దేవుని ఆత్మచేత నడిపించబడాలి. మనుషుల ద్వారా కాదు, మనుషుల మాయోపాయాల చేత నడవకూడదు. దేవుని ఆత్మచేత నడిపించబడిన వాడు దేవుని కుమారుడిగా మార్చబడతాడు.
ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. దేవుని ఆత్మను అనుసరించి మనం నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మనల్ని నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్తూ, నేను తండ్రి వాగ్దానం చేసిన వాగ్దానపు ఆత్మను మీ మీదకు పంపిస్తున్నాను, ఆయన మీతోనూ మీలోనూ మీ పైన మీ పక్కగా ఉండి మీకు తోడుగా ఉండి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు ఆయన అడుగు జాడల్లో నడుచుకోండి అని ప్రభువు హెచ్చరించారు, చలవిచ్చారు. పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడాలి. పరిశుద్ధాత్మ హెచ్చరికకు లోబడాలి. పరిశుద్ధాత్మకు మనం విధేయులం అవ్వాలి. విధేయులమయ్యి ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి. మనం జయం పొందుకుంటామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడు పేతురు నిష్ఠ కలిగిన భక్తి కలిగిన వాడు. అన్ని జనులకు సువార్త ప్రకటించమంటే ప్రకటించడం. యూదులకే ఇశ్రాయేలుకే సువార్త ప్రకటిస్తాననేవాడు. రోజు దర్శనమందు దేవుడు మాట్లాడాడు. 3 మనుషులను కొర్నేలు ఇంటి దగ్గర నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చిన సంగతి పేతురుకి దేవుడు చెప్పాడు. ఇదిగో భేదమేమీ లేకుండా వారితో కూడా నువ్వు వెళ్ళు, సకల జనులకు సువార్తను ప్రకటించండి. ప్రైజ్ ది లార్డ్. ఆ దర్శనం పొందుకున్నాడు. ఒక ఆహారం ఆకాశం దిగొచ్చింది. 12 గంటలకు ప్రార్థన చేస్తున్నాడు ఆకలితో. మూట దిగొచ్చింది. మూట విప్పుకున్నాడు. ఆకలితో ఉన్నాడు. తిందామని ఒప్పుకున్నాడు. ఏ దేవుడు పలావు పంపించాడమని చూస్తే సకల చతుష్పా జంతువులు ఉన్నాయి. అమ్మ బాబు అపవిత్రం నిషిద్ధమైన తిన్న బాబు అన్నాడు. దేవుడు అన్నాడు, దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని నిషిద్ధమైన వానిగా ఎంచకూడదు, తిను అన్నాడు. 3 సార్లు అలాగొచ్చింది, వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు ఆత్మ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, భేదమేమీ లేకుండా వారితో కూడా వెళ్ళు. అప్పుడు పేతురు అంటాడు, అన్యుడని, గ్రీస్ చేసేస్తుడని, యూదుడని, ఆ దేశస్తుడు ఈ దేశస్తుడని, కులమని మతమని వర్గమని ఏ భేదం లేదు. ప్రభువైన యేసుక్రీస్తునందు అందరూ అంతటా మారు మనసు పొందవలెనని, రక్షణ పొందవాలని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఏ భేదం లేదు. అందరికీ రక్షణ సువార్త సంపూర్ణంగా ప్రకటించాలని ఆత్మ నాకు సెలవిచ్చెను. ఆత్మకు లోబడి, ఆత్మ నడిపింపుకు లోబడి పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. కొర్నేలు ఇంటికి వెళ్ళి అడుగుపెట్టి దేవుని యొక్క శిలువ మరణ పునరుద్ధానాల గురించి వారికి తెలియపరిచినప్పుడు వారందరూ వాక్యానికి లోబడి, వాక్యాన్ని అనుసరించి మనసును మార్చుకుని హృదయం నొచ్చుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వారందరిపైకి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందరిని పరిశుద్ధాత్ముడు అభిషేకించాడు. దేవునికి ఏ భేదం లేదు, పరిశుద్ధాత్మకి ఏ భేదం లేదు. ఆయనకి విధేయులైన వారందరికీ ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడని తెలుసుకున్నాడు. మన వల్లే వీరికి కూడా పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు. ఆయనకి భేదం లేదు. ఆయనకి విధేయత కలిగి, ఆయనకు లోబడి మనస్సును మార్చుకుని పరిశుద్ధ కలిగి నీతిని అనుసరిస్తూ విశ్వాస అడుగుజాలలో పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించిన వారందరిపైకి ఆయన ఆత్మను అనుగ్రహించి నడిపిస్తాడు. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడినట్లయితే మన జీవితంలో జయం పొందుకుంటాం, విజయం పొందుకుంటాం, విజయోత్సాహంలో నడిపించబడతాం. ప్రియులారా, క్రీస్తులో ఒకసారి దైవజనుడు ఫిలిప్పు ప్రాంతంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ చెబుతుంది, ఫిలిప్పు అదిగో ఫలానా రథం వెళ్తుంది, ఒక మంత్రి రథం వెళ్తుంది, ఆ మంత్రి రథాన్ని కలుసుకో. ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రథం గడి ముందెళ్ళాడు. ఆత్మచేత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రథాన్ని కలుసుకున్నాడు. మాట్లాడాడు, నువ్వు చదువుతున్న గ్రహిస్తున్నావా? ఎవడని చెప్పబోతే నాకేం తెలుస్తుంది బాబు, చెబుతావా? చెబుతానికే వచ్చానని ఆ రథం మీద ఎక్కి యెషయా గ్రంథం 53వ అధ్యాయం గురించి వివరించాడు. యేసుక్రీస్తు శిలువ మరణమును పునరుద్ధానమును, ఆయన గొర్రెపిల్లగా వధించబడిన ఆ పరిపూర్ణమైన ఆ వివరణను శిలువ మరణాన్ని గురించి వివరించినప్పుడు
అతడు వెంటనే నీళ్ళు ఉన్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకమా, బాప్తిస్మం ఇవ్వు అని చెప్పేసి ఇద్దరు నీళ్ళలో దిగారు. ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చాడు. ఇద్దరు ఒడ్డుకు వస్తున్నప్పుడు ఫిలిప్పుని దేవుని ఆత్మ కొనిపోయింది. చూశాడు, ఎవరు లేరు, ఫిలిప్పు లేడు. ఆ నపుంసకుడైన అతడు అధిపతి సంతోషంగా ఆనందంతో దేవుని మహిమపరుస్తూ వెళ్ళాడు. దేవుని ఆత్మను అనుసరించి మనం నడుచుకున్నట్లయితే మన జీవితం ద్వారా అద్భుతాలు, మహత్కారాలు ప్రభు మన ద్వారా చేస్తాడు. ఆయన మహిమను అనేకులకి ఆయన కనుపరుస్తాడు, ప్రత్యక్షపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ఆత్మచేత మనం బలపరచబడాలి. పరిశుద్ధాత్ముడు మనకు బలమును, శక్తిని, కృపను, అభిషేకాన్ని ఇస్తాడు. లోకం పైన సమస్తం జయించగల అధికారమును, అభిషేకాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించినాడు. ఆత్మ మన పక్షం ఉండి మనకు ఉచ్చరింపు చెక్కింగ్ అని మూలుతో ఆత్మ తానే మన పక్షం విజ్ఞాపన చేస్తూ మనం నడిపిస్తున్నాడు. ఆత్మ అడుగు జాడలో మనం నడవాలి. పరిశుద్ధాత్మ అడుగు జాడలో మనం నడిపించబడాలి. దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతూ ఉండాలి. ఆ ఆత్మ మన జీవితాలను ప్రత్యేక రీతిలో వెలిగించి మనల్ని బలపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రభు అంటాడు, ఆత్మచేత నడిపించబడండి. ఆత్మానుసారంగా మీరు నడిపించబడాలి. ఆత్మానుసారంగా మీరు జీవించాలి. ఆత్మానుసారంగా మీరు ప్రవర్తించాలి. ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మచేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ అడుగుజాడలో మనం నడిచినట్లయితే పరిశుద్ధాత్ముడు దేవుని అడుగుజాడల్లో మనల్ని నడిపిస్తాడు. దేవుడు పరిశుద్ధాత్ముడికి ఏమి బోధిస్తాడో, ఏమి సెలవిస్తాడో అదే పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తాడు. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మనల్ని యేసుక్రీస్తుకి అడుగుజాడల్లో, పరిశుద్ధమైన మార్గాల్లో పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యానుసారంగా మనల్ని నడిపిస్తాడు. ప్రభు రాకడకు రాజ్యానికి మనం సిద్ధపరుస్తాడు. ఒక రోజున మహిమగల రాకడలో ప్రభువుని ఎదుర్కోవటానికి, ఆయన ఎదుర్కొనే కావాల్సిన శక్తిని, బలమును, ఆ పరిశుద్ధతను, పరిపూర్ణతను పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఆయన ఏటో ఒక రోజున మనల్ని నిలబెడతాడు. ఆయన పరిశుద్ధాత్మ అడుగుజాడలో మనం నడవాలి. పౌలుకి పరిశుద్ధాత్ముడు 10 సార్లు బాల్యపరిచాడు. కొన్ని విషయాలు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలని కూడా దేవుడు చెప్పాడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళొద్దు, ఆత్మ మమ్మల్ని వెళ్ళనివ్వలేదు, వద్దని చెప్పాడు అంటాడు పౌలు 10 సార్లు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత, పరిశుద్ధాత్మ అడుగుజాడలో మనం నడుచుకున్నట్లయితే మన జీవితాల్లో వెలుగును పొందుకుంటాం, ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని, నడిపింపును పొందుకుంటాం. అడుగుపెట్టిన స్థలంలో మనం జయం పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధాత్మకు మనం లోబడాలి. పరిశుద్ధాత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారులు ఆత్మను అనుసరించి నడుచుకుంటారు. నువ్వు ఆత్మానుసారంగా జీవించినట్లయితే, ఆత్మానుసారంగా ప్రవర్తించే వ్యక్తివైతే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటావు, ఆత్మానుసారంగా జీవిస్తావు, ఆత్మానుసారంగా బ్రతుకుతావు. ఆత్మానుసారంగా నీవు ముందుకు నడిపించబడినప్పుడు దేవుని ఆత్మచేత నీవు బలం పొందుకుంటావు, శక్తిని పొందుకుంటావు, కృపను పొందుకుంటావు, అభిషేకాన్ని పొందుకుంటావు. ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడుదువుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా, మనము దేవుణ్ణి ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. ఆ గలతీ పత్రికలో ఒక మాటను చదవండి. 5వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. అంటే లోకానుసారమైన ధర్మశాస్త్రానికి లోనైన వారు ఆత్మచేత నడిపించబడినప్పుడు మీరు దేవుని వాక్యానుసారంగా దేవునితో, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నవారు. ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. ధర్మశాస్త్రం యొక్క పాపం, బంధకాల నుంచి యేసుక్రీస్తు రక్తం మనల్ని విమోచించి నీతిమంతులుగా తీర్చింది.
కృపకు పాత్రలుగా మార్చింది. కనుక పరిశుద్ధాత్మ అనుసరించి నడుచుకోవాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. లోకముతో మనం కలవకూడదు, లోక మాలిన్యంలో మనం పడకుండా, లోక పాపములో పడకుండా, లోక విచ్ఛిలో పడిపోకుండా దేవుని పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన అడుగుజాడలో మనం నడుచుకున్నట్లయితే మనకు జయం కలుగుతుంది. ఆత్మానుసారంగా మనం జీవించినట్లయితే మనం విజయం పొందుకుంటాం. ఆ ఆత్మ మనల్ని పరిశుద్ధపరిచి, మనల్ని బలపరిచి, మనల్ని నూతనపరిచి ప్రభువు రాకడకు రాజ్యానికి మనల్ని ఒక పరిశుద్ధమైన జ్యేష్ఠ సంఘముగా సిద్ధపరిచి మధ్యాకాశంలో ప్రభుని యేసుక్రీస్తు ఒక రోజున ఆత్మ మనల్ని నిలవబెడుతుంది. ఆమేన్. ఆ సంపూర్ణమైన ఆత్మను మనం పొందుకున్న వారమే. ఆ అభిషేకం చేత మనం నడిపించబడాలి, దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఆత్మ యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి. ప్రతి క్షణం దేవుని ఆత్మ మనకు బయలుపరిచిన విధంగా మనం నడిపించబడాలి. ఏలియా దేవుని ఆత్మ చేత బలం పొందుకుని నడిపించబడ్డాడు. 40 రాత్రి భాగాలు నడిచాడు, రాజులను అభిషేకించాడు, ప్రవక్తలను అభిషేకించాడు. దేవుని ఆత్మ చేతనే బలం పొందుకున్నవాడే. అగ్నిరథాలు, అగ్ని గుర్రాలు దిగి వచ్చినప్పుడు ఆత్మచేత మహిమలో కొనుపోబడ్డాడు ఎలీయా. ఆత్మ బలము, ఆత్మశక్తిని పొందుకుని ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే మనం జయం పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు అడుగుజాడలో మనం నడుచుకోవాలి, విశ్వాసం అడుగుజాడలో మనం నడుచుకోవాలి. మరియు ఆత్మ యొక్క అడుగుజాడలో మనం నడుచుకున్నట్లయితే మన జీవితాల్లో సంపూర్ణత్వాన్ని పొందుకుని దేవుని కృపలో నిలిచి ఫలిస్తాము, కృపకు పాత్రగా మార్చబడతాము. ఆ మహిమగల రాజ్యం రాకడకు పరిశుద్ధాత్మ ద్వారా సంపూర్ణంగా సిద్ధపడిన వారమై మనము జయం పొందుకుంటాం. ఆమేన్. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కండ్లు మూయండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మనం నడవలసిన మార్గాలు, నడవలసిన అడుగుజాడలు, ఎవరి అడుగుజాడలు నడుస్తారు? లోకమా, మనుషుల? నువ్వు నడిచే అడుగుజాడలు జాగ్రత్తగా ఉండాలి. అపవిత్రత, అపరిశుద్ధత, లోక మాయలో నడవకూడదు. కొంతమంది వాళ్ళ మనుషులను, వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ రక్షబంధువులు, వాళ్ళు నచ్చిన వారు, మెచ్చిన వారు అడుగుజాడలు నడిచి తమ జీవితాలను శాపంగా మార్చుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లోకంలో, పాపంలో, శాపంలో కలిసిపోయారు వారు అడుగుజాడలు నడిచి. యేసుక్రీస్తు అడుగుజాడలో మనం నడుచుకున్నట్లుగా ఆయన మాదిరిగా మనకు ఉంచిపోయాడు. మా అడుగులు నిన్ను వెనుకతీయక నడిచినవంటాడు. నా పాదములు నీ అడుగులను వెనుకతీయక నీ అడుగుజాడలు నడిచినవంటాడు. ఏమో ఫరో కుమారుడు, అయ్యా మాకు శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, అయినా మా అడుగులు నిన్ను అనుసరించి నడిచాయి. మా హృదయం వెనుకకు మరలేదు. ఆయన నీతి ఆయన ముందర నడుస్తుంది. ఆయన అడుగు జాడలను నిలుస్తుంది. ఆయన భక్తులకు ఆయన శుభవచనం తెలియపరుస్తున్నారు. ఆయన మహిమను వారికి కనపరుస్తున్నారు. దేశంలో ఆయన భయపడు వారికి ఆయన రక్షణ కనపరుస్తున్నాడు. సమీపంగా ఉంచారు. భూమి ఫలించినట్లుగా, నీతి మలిచినట్లుగా నీతి వారి ముందు నడిచింది. ఆయనకు ముందు నిలిచిన నీతిమంతుడు, ఆ నీతిమంతుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు అడుగుజాడలో మనం నడుచుకొని మాదిరిగా, సాక్షిగా మనం జీవించి బ్రతికి వెలిగించబడాలి, మహిమ పొందాలి. విశ్వాస అడుగుజాడలో మన ప్రవక్తలు, మన పరిశుద్ధులు
మన నాయకుడు మనకు వాక్యాన్ని బోధించిన మన ప్రవక్తలో అడుగుజాడల్లో, మన పితరుల అడుగుజాడల్లో, విశ్వాసం అడుగుజాడల్లో, అబ్రహాం యొక్క విశ్వాసం అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి. పౌలు విశ్వాసంతో దేవుని వెంబడించి నడిచాడు. ఆ విశ్వాసం అడుగుజాడల్లో మనం నడుచుకుని దేవుని కృపకు పాత్రులుగా మార్చబడాలి. నిత్య శ్వాసానికి వారసులుగా మనం మార్చబడాలి. నిత్య జీవాన్ని పొందుకోవాలి. విశ్వాసం అడుగుజాడల్లో, ఆత్మ అడుగుజాడల్లో మనం నడుచుకుని, ఆత్మానుసారంగా మనం నడుచుకుని, ఆత్మ అడుగుజాడల్లో మనం నడుచుకుని మనం చేయం పొందుకుంటాం. ఆత్మ కృపచేత మనం బలపరిచి అభిషేకించి పరిశుద్ధాత్మ పరిపూర్ణమైన బలముతో కృపతో మనల్ని యేసుక్రీస్తు సమీపంగా తండ్రికి అనుగుణముగా మారుస్తుంది. ఆయన రాకడ ఆయన ఎదుర్కొనడానికి ఒక సంపూర్ణమైన జ్యేష్ఠుల సంఘముగా పరిశుద్ధాత్మ మనం సిద్ధపరుస్తాడు. ప్రభువాటి కృప మనకు అనుగ్రహించేట్లుగా తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఎవరు అడుగుజాడలు నడుచుకుంటున్నావు? అవిశ్వాసుల, అజ్ఞానుల, మూర్ఖుల, మూఢత్వం కలిగిన లోకములో పాపుల అడుగుజాడల్లో, అజ్ఞానుల అడుగుజాడల్లో, అపవిత్ర అడుగుజాడల్లో, త్రాగుబోతుల అడుగుజాడల్లో, లోకంలో వ్యతిరేకుల అడుగుజాడలు నడుచుకుంటున్నావా? దేవుణ్ణి విడిచి తిరుగుతున్న వారు అడుగుజాడలు నడుచుకున్నావా? తప్పుడు మార్గం నడుచుకున్న అడుగుజాడలు నడుచుకుంటున్నావా? విడిచిపెట్టు. పరిశుద్ధుడైన క్రీస్తు అడుగుజాడల్లో ఆయన పరిశుద్ధంగా నడుచుకున్నాం. విశ్వాసం అడుగుజాడలు నడుచుకున్నాం. మన పితరులు అబ్రహాము విశ్వాసులు, మన ప్రవక్తలు నడుచుకున్నట్టుగా పరిశుద్ధాత్మ అడుగుజాడలు నడుచుకుని దేవుని కృపకు పాత్రలుగా మార్చబడదాం. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నీదు అడుగు జాడలనే వెంబడిందు ప్రభునే వెంబడిందు ప్రభు. నీదు అడుగు జాడలనే వెంబడిందు ప్రభునే వెంబడిందు ప్రభు. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా. థ్యాంక్ యూ లార్డ్. ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకుని ఆయన మహిమను పరుస్తాం. క్రీస్తు అడుగు జాడల్లో, విశ్వాసం అడుగు జాడల్లో, పరిశుద్ధాత్మ అడుగు జాడల్లో మనం నడుచుకుని ఆయన కృపలో నిలిచి ఫలించుదాం. కృపకు పాత్రలుగా మార్చబడదాం. తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. Thank you, magnify Lord of Father. Glory Jesus. పరిశుద్ధుడా, జీవాధిపతి,
మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు కృపలో ప్రేమించారు, కనికరించారు అయ్యా. నేటి వరకు సజీవులుగా నీ కృపలో మమ్మల్ని నిలిపి రాత్రి నీ పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరచట్లుగా నాకు ప్రభా లైవ్ చూస్తున్న బిడ్డలకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు ఎంచుకుంటున్నాం. సజీవుగా నీ కృపలో మమ్మల్ని నిలిపినందుకు స్తోత్రాలు స్వామి. రాత్రి ప్రత్యేకతలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. కృపగాల పరిశుద్ధాత్మదేవుడా, ప్రత్యేకతలు మేము ఎలాగో నడుచుకోవాలో, ఎలాగో జీవించాలో మాకు తెలియపరిచారు ప్రభా. యేసుక్రీస్తు వారి అడుగుజాడల్లో మేము నడుచుకున్నట్లుగా మా కృపణొచ్చి ఆ మాదిరిగా మాకు ఉంచినందుకు స్తోత్రాలు ఎంచుకుంటున్నాం. ఆయన అడుగుజాడలు నడుచుకోవాలి. నీతిమంతుడు అయిన పరిశుద్ధుడైన నీతిమంతుడైన యేసయ్య అడుగుజాడల్లో నీతిగాను, పరిశుద్ధంగాను, యథార్థంగాను, భక్తిగాను, పవిత్రంగాను, మహిమకరంగా నడుచుకున్నట్లుగా అయ్యా నడుచుకోవాలని మాకు సెలవిచ్చిన స్తోత్రాలు ఎంచుకుంటున్నాను ప్రభా. మా పితరుల యొక్క విశ్వాస అడుగుజాడలో అబ్రహాము విశ్వాస అడుగులు నడిచాడు, దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడు, దేవుని కృపకు పాత్రుడిగా, ఆశీర్వాదానికి ఎగుడిగా మార్చబడ్డాడు. ఆయన ఆ విశ్వాస అడుగుజాడలో నా యొక్క నాయకులు, పితరులు వాక్యమును బోధించి నడుచుకున్న వారి ప్రవర్తన ఫలము నడిపించేట్లుగా మేము నడుచుకున్నట్లుగా సహాయం చేసి మేము పొందుకోండి. విశ్వాసంలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో, నీతిలో, భక్తిలో, యథార్థతలో నడుచుకోవచ్చు. నీ మహిమనేమో అనుభవించినట్లుగా నీ రక్షణ నీకు భయపడి వారి సమీపంగా ఉందని, మీ నీతి ఆయన ముందర నడుస్తుందని ఆ అడుగుజాడలందు నడిపించబడుతుంది సెలవిచ్చిన స్తోత్రాలు ప్రభా. స్తోత్రములు. పరిశుద్ధాత్మ యొక్క అడుగుజాడలు నడుచుకొనచ్చు ఆత్మానుసారంగా మేము జీవిస్తూ బహుప్రియులమై నీ మార్గములో మీ పరిశుద్ధాత్మ అడుగుజాడలు మేము నడుచుకున్న వారమే. భయం రాకడ మీరు దిగివచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ జ్యేష్ఠుల సంఘముగా సిద్ధపడి ఆ మహిమలు రాకడను ఎదుర్కొండగాల్సిన ఆ కృపను, ఆ శక్తిని, ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను, ఆ పరిపూర్ణతను, ఆ సిద్ధపాటును మేము పొందుకున్నట్లుగా పరిశుద్ధాత్మ అడుగు జాడలను విడువక నడుచుకొనచ్చు మహిమకరంగా జీవించే కృప మాకు మీరు అనుగ్రహించి మహిమ పొందుకోమని లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అట్టి కృపను అనుగ్రహించి ప్రభా మీ అడుగుజాడలు నడుచుకున్న సహాయం చేయమనుకోవచ్చు ప్రభా. ఇంతవరకు వారు లోకంలో మనుషుల యొక్క మనుషుల మాయలో అడుగుజాడల్లో నడుచుకుని జీవితాల్లో నష్టపోయి ఉంటారు. అనేక విధాల కష్టాలు, వేదన, శాపంలో అనుభవించి ఉంటారు. వారి యొక్క మార్గాలు విడిచిపెట్టి, వారు నడిచిన నడకను యొక్క విడిచిపెట్టి ఇక నుంచి ప్రభా మీ అడుగుజాడల్లో నీ వాక్యానుసారంగా విశ్వాసంలో పరిశుద్ధాత్మ నడుచుకొనచ్చు. ఆత్మీయంగా వాళ్ళు ఫలం పొందుకుని, కృపను పొందుకుని, ఆశీర్వాదం, జీవనం పొందుకుని నీలో ఫలభరితంగా ఫలించినట్లుగా ఆ నిత్య జీవాన్ని పొందుకుని నిత్య రాకడకు సిద్ధపడి ఎదుర్కొన్నట్లుగా కృపను గ్రహించి ఆ కృప కలిగిన పరిశుద్ధమైన మీ అడుగుజాడలు నడుచుకున్నట్లుగా సహాయం చేసి ఒక్కొక్కరిని బలపరిచి వారిని, వారి కుటుంబాలను దీవించి లైఫ్ ప్రోగ్రాంలో నీ మాటలు ఉండే ప్రతి ఒక్కరిని బలపరిచి ఆశించి దీవించి మీ అడుగుజాడల్లో మీ వాక్యానుసారంగా నడుచుకున్నట్లుగా సహాయం చేసి పరిశుద్ధపరిచి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని బ్రహ్మ పరిశుద్ధాత్మ సహవాసం ఆ సన్నిహితుడైన మనకందరికీ సకల పరిశుద్ధులకును లైవ్ ద్వారా దేవుని వాక్యం ఉన్న ప్రతి ఒక్కొక్కరికి ఆయన కృపా సమాధానం తొడుగు ఉంచి ఆయన యొక్క పరిశుద్ధమైన అడుగుజాడల్లో, ఆత్మిక అడుగుజాడల్లో విశ్వాసపడి నడుచుకుంటూ కృపను అనుగ్రహించి నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.